ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుటి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. నూతన దిన ప్రవేశం మీరు మాకు అనుగ్రహించారు. ఈ నూతన దిన కృపలన్నిటి కొరకు స్తోత్రాలు. ఈ ధ్యాన సమయం మా కొరకు దీవించండి. ఈ సమయం అంతటిని దీవించి మహిమను పొందండి. యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, సాతాను మనిషితో మాట్లాడుతూ ఉంటుంది. సాతాను యేసు ప్రభుతో మాట్లాడింది. సాతాను మాట్లాడుతూ ఉంటుంది. మనుషులతో కూడా సాతాను మాట్లాడుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతానుకు బైబిల్ బాగా తెలుసు. సైతాను మీకు ఈ మాటను జ్ఞాపకం చేసి ఉండొచ్చు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. దేవుడు ప్రేమస్వరూపి. అంతేకాదు, మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, జాన్ 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఈ వాక్య భాగాలు సాతాను మీకు జ్ఞాపకం చేసి, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే మనుష్యులు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నారు, ఇంత వేదన పడుతూ ఉన్నారు, ఈ పరిస్థితుల్లో దేవుడు ప్రేమస్వరూపి అని మీరు చెప్పేటటువంటి దానికి అర్థమేమైనా ఉన్నదా అని ఖచ్చితంగా సాతాను మీకు ప్రశ్న వేస్తూ ఉండుంటుంది. మీ మనస్సుల్లో ఆ ఆలోచన రేకెత్తిస్తూ ఉండుంటుంది. మీరు కూడా ఆలోచిస్తూ ఉండుండొచ్చు, దేవుడు శక్తి లేనివాడా? కాదు, దేవుడు శక్తి గలవాడే. దేవునికి మనపైన, మానవుని పైన, మానవ జాతి పైన ప్రేమ లేదా? ఆయన తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఎవరు తమ బిడ్డలను ద్వేషిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమిస్తారు, బిడ్డలకి ఎంతైనా చేస్తారు. మరి దేవుడు మన తండ్రి కదా, మనల్ని ఎందుకు ఇన్ని శ్రమలకు దేవుడు గురి చేస్తూ ఉన్నాడు? ప్రశ్న. ఇంకొక ఆలోచన మనకు రావచ్చు, దేవుడు చూడటం లేదా? ఎందుకు దేవుడు మౌనముగా ఉన్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? మనుషులు దేవుని ఎగతాళి చేశారు, సువార్తను నిరాకరించారు. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ భాగం, ఆ దినములలో ప్రత్యక్షత అరుదుగా తటస్థిస్తూ ఉన్నది. ప్రత్యక్షత దొరకటం లేదు, లేక దేవుని ప్రత్యక్షత దొరకటం లేదు. మనం 1 సమూయేలులో చూస్తే ఆ కాలము యొక్క పరిస్థితులను బట్టి దేవుని ప్రజలు వారు అలర్ట్గా లేరు. ఏలీ కాలంలో ఏలీ వృద్ధుడై దృష్టి మందగించి, చెవులు మందగించి, కుమారులను దిద్దలేక తాను దేవుని స్వరాన్ని వినేటటువంటి సెన్సిటివిటీ పోగొట్టుకున్న దాన్ని బట్టి సమూయేలుని వెదికి దేవుడు మాట్లాడవలసి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనములో, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలము తినేటప్పుడు
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినేటప్పుడు, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కొందరు ఈ ప్రశ్న బహుశా మీకు వేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, లేక దేవుడు ఎందుకు అడ్డు రాలేదు? దేవుడు ఎందుకు అడ్డు రాలేదు? దేవుడు తన పోలికలో నరుని సృజించాడు. దేవునికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మానవునికి ఇచ్చాడు. అందులో ఒక లక్షణం ఏంటంటే స్వతంత్రత. మనిషికి స్వంతగా ఒక వ్యక్తిత్వం ఉన్నది. ఆలోచించి తాను నిర్ణయం తీసుకోవటానికి తనకు సెల్ఫ్ విల్ పవర్ ఇచ్చాడు దేవుడు. మానవుడు చేసింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆ స్వంత చిత్తాన్ని దేవుని చిత్తాన్ని చేయటానికి బదులు వారి ఇష్టాన్ని జరిగించుకున్నారు. మానవుడు తన ఇష్టాన్ని దేవుని స్వాధీనం చేసి దేవుని చిత్తాన్ని చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో వారు దేవుడు వారికి ఒకవేళ అడ్డు వచ్చి ఎన్నిసార్లు వారిని తినవద్దని చెప్పినా వారిలో ఒకవేళ ఫ్రస్ట్రేషను, టెంప్టేషన్ ఎక్కువయ్యేదేమో. అందుకే దేవుడు పండు తిని వారు దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుని ఏదెన్లో నుండి బయటికి వెళ్ళినా నేను మరలా వారిని రెస్టోర్ చేస్తాను, ఉద్ధరిస్తాను అనుకున్నాడు దేవుడు. జీవవృక్ష ఫలం వారు తినకుండా అగ్నిజ్వాలను కాపుదల పెట్టినటువంటి దేవుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయములో 7వ వచనం చివరి భాగం, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు దేవుడు. మనం ఈ భాగం చదివినప్పుడు దేవునికి ఒక చక్కని ప్లాన్ ఉన్నది. మానవుడు పడిపోతాడు అని తెలిసి ఉండి కూడా మానవుని చేయటానికి దేవుడు వెనుతీయలేదు. దేవుడు మానవుడు తప్పు చేసి దేవుని చిత్తాన్ని అతిక్రమిస్తాడు గనుక నేను మానవుని సృష్టించను అనుకోలేదు. గమనించండి, మానవుని సృజించాడు దేవుడు. మానవుడు పాపంలో పడితే ఉద్ధరించడానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మౌనంగా ఉండటం, ఆదాము హవ్వలు పండు తినేటప్పుడు దేవుడు తన సమయంలో రక్షించడం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక దేవుడు అడ్డు రాలేదు. రెండవది, దేవుడే వారికి ఇచ్చినటువంటి స్వతంత్రత అనేటటువంటి లక్షణాన్ని దేవుడు వారి దగ్గర నుండి తీసివేయలేదు గనుక వారు తింటూ ఉంటే దేవుడు మౌనంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, భక్తులు శ్రమ పడుతూ ఉన్నారు కదా, భక్తులు శ్రమ పడుతూ ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు? ఇది ఇంకొక ప్రశ్న. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, దేవుడు సాతానుతో అంటూ ఉన్నాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. యోబుకు శ్రమ వచ్చింది. ఎందుకని? దేవునికిన్ను సాతానుకు మధ్య ఒక సంభాషణ జరిగింది. దేవుడు ఒక గొప్ప సాక్ష్యం తన భక్తుని గూర్చి ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన అంటే దేవుడు, యోబు కాదు. యోబు సహనం కలిగిన వాడు. దేవుడు ఎంతో జాలి కనికరము గలవాడు. యోబు విషయంలో దేవుడు మరలా రెస్టోర్ చేశాడు. ఒక చక్కని పాట భక్తుడు వ్రాశాడు, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడో, కానక పడిన వానిని దైవ మానవునిగా చేయంగా శ్రమలు పరమాశ్రమము చేసే
అందులో ఒక వచనం, శ్రమలోపకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన శ్రమల యందే సంతోషించుము అని వ్రాశాడు భక్తుడు పాటలు. దేవుడు శ్రమ రానిచ్చాడు, భక్తులు శ్రమ పడుతూ ఉన్నారు. భక్తిహీనుల విషయంలో దేవుడు కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో దేవుడు మౌనంగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం నుండి 22 వరకు చదువుతాను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించేదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తుందో. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదో, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదు, కీడు చేయవల్లని నీవు నోరు తెరచున్నావు, నీ నాలుక కపటము కల్పించుతున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకొనిడి, లేని ఎళ్ళ నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ఇక్కడ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆయన యాక్షన్ తీసుకోవటానికి మునుపు, చర్య తీసుకోవటానికి మునుపు, డీల్ చేయటానికి మునుపు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎవరి విషయంలో? భక్తిహీనుల విషయంలో. వారి ప్రవర్తన ఎలాగున్నది? దేవుని మాట వారి నోట, దేవుని నిబంధన గురించి వారు చెప్తూ ఉన్నారట. నా నిబంధన నీ నోట వచ్చించేదేమి? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఎవరితో చెప్తున్నాడు? పైన 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంతరంగంలో భక్తి లేకుండా మనుషుల ఎదుట దేవుని మాటలు వల్లిస్తూ నటించేటటువంటి కపటము కలిగినటువంటి వారి ఎదుట దేవుడు వారిని దిద్దాలనుకుంటే వారు దేవుని దిద్దుబాటును అసహించుకున్నారట. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదు. పెదవులలో మాత్రమే, పెదవులపై నుండి దేవుని మాటలు వస్తూ ఉన్నాయి, అంతరంగం దేవునికి దూరంగా ఉన్నది. మరి వాళ్ళ ఇష్టం ఏంటి? 18వ వచనంలో ఉంది, దొంగలు వారి స్నేహితులు, వ్యభిచారులు వారి మిత్రులు. విచారకరం. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీవించేదో, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదో. ఆ తరువాత వచనం 20వ వచనంలో ఇతరుల మీద నిందలు మోపటం, అపనిందలు మోపటం. 21వ వచనంలో అన్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు కూడా మనలాంటి వాడే కదా. నేను చేస్తున్నావి ఆయన చూస్తూ, ఆయన కామ్గా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా చేస్తాను. దేవుడు చూచి చూడనట్లు ఉన్నాళ్లే. దేవుడు చాలా కఠినమైన మాట అన్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఎంత బుద్ధిహీనత మనిషిది. మానవుడు ఎంత మటుకు వెళ్ళాడంటే, దేవుడు ఉంటే ఉండనివ్వండి, దేవునితో మాకు సంబంధం లేదు. నాస్తిక దేశం రష్యా ఉన్నది. చాలా విచ్చలవిడిగా వారు నాస్తికులుగా వారు ఉంటూ ఉన్నారు. దేవుని ప్రసక్తి లేదు. రష్యాలో కూడా రహస్య క్రైస్తవులు లేకపోలేదు అనుకోండి. చైనా దేశం ఉన్నది, చైనాలో క్రైస్తవులు ఉన్నారు. కానీ చైనా దేశంలో ఏ ఫిలాసఫీ వారి మనసులను రూల్ చేస్తూ ఉందో, మావోసేటు నాడే ఆయన వారి మనసులను రూల్ చేస్తూ ఉన్నాడు. కమ్యూనిజం వారి మనసులను రూల్ చేస్తూ ఉంది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం వారిని రూల్ చేస్తూ ఉంది. చాలా విచారకరం కదా. మనుషులు అనుకుంటూ ఉన్నారు దేవుడు కూడా మనలాంటి బలహీనుడే, మనకున్నవన్నీ, మనకున్న చెడ్డ లక్షణాలన్నీ దేవునికి కూడా ఉన్నాయిలే అనుకుంటూ ఉన్నారు. వారు మనుషులు
తమకిష్టమైనట్టు దేవుళ్ళను చేసుకున్నారు, కవులు రాశారు. ఇండియా దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, దేవుళ్ళని చెప్పబడినటువంటి వారికి చాలా చాలా లక్షణాలు ఉంటూ ఉంటాయి, అవలక్షణాలు. వీరు కోరుకున్న అవలక్షణాలన్నీ, వీరికి ఉండేటటువంటి అవలక్షణాలన్నీ దేవుడు అనే పేరు పెట్టి ఆ క్యారెక్టర్కి ఆపాదించి మనుషులు ఎన్నెన్నో రాశారు పుస్తకాలు. అవన్నీ మనుషులు నిజమని భ్రమించేటటువంటి కాలంలో మనం ఉన్నాం. విచారకరం కాదా? విచారకరం కాదా? ముందు కథలుగా రూపొందినవి దాన్ని ఇప్పుడు అదే చరిత్ర అంటూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం? దేవుడు అంటూ ఉన్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. అందుకే 22వ వచనం, మీరు దేవుని మరిచిపోయేవారు ఆలోచించుకోండి, నేను మిమ్మల్ని చీల్చివేయుదును. ఎంత కఠినమైన మాట! ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉన్నది. భక్తిపరుల సంగతి ప్రక్కన పెడదాం. భక్తిహీనులను గూర్చి దేవుడు భక్తిహీనులను భయంకరంగా డీల్ చేస్తూ వస్తూ ఉన్నాడు. భక్తిపరులకు కలిగేటటువంటి శ్రమలు, ఉద్దేశం ఒకవైపు, భక్తిహీనులకు సంభవించేది ఒకవైపు. వేరువేరుగా మనం ఆలోచించి చూడాలి. దేవుడు చీల్చివేస్తూ ఉన్నాడు. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకోండి. కనుక ఈ ఉదయకాలం దేవుడు చేసేటటువంటి కార్యాలు ఏ టైమ్ ఆఫ్ పనిష్మెంట్. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో దేవుని ప్రజల మీదికి ఒక గొప్ప శ్రమ వచ్చింది. హిజ్కియా రాజు కాలంలో గొప్ప శ్రమ వచ్చింది. హిజ్కియా రాజు కాలంలో వచ్చినటువంటి శ్రమలో ఆ అషూరు రాజు గాని, తరువాత తాను పంపించినటువంటి రబ్షాకే గాని చాలా రంకెలేశారు. 28, 29 వచనాలు యెషయా గ్రంథం 37వ అధ్యాయం. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించేదను, నీ వచ్చిన మార్గమున్నే నిన్ను మళ్లించేదను అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. అషూర్ రాజు అయినటువంటి సన్హెరీబ్ నుండి వచ్చినటువంటి సందేశం, రబ్షాకే వేసినటువంటి రంకెలు. ఎంత అతిశయించి శత్రువు ఏమన్నాడంటే 10వ వచనంలో, అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా. 11వ వచనం, నీవు మాత్రము తప్పించుకొందువా అని వారు జయించినటువంటి రాజ్యముల యొక్క లిస్టు చెప్పారు. మనిషి కొన్ని మార్లు అనుకుంటాడు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది చేయగలను. ప్రపంచంలో కొన్ని దేశాలు ఇతర దేశాలను ఆక్రమించడానికి వారి మిలిటరీ పవర్ వాడేటటువంటి దినాలు మనం ఎన్నో న్యూస్ చదువుతూ ఉంటాం. దేశాలను ఆర్థికంగా స్వాధీనపరచుకోవాలని, వారి భూభాగాలను కబళించాలని, వారి ఆర్థిక వ్యవస్థ పైన పెత్తనం చేయాలని యత్నించేటటువంటి ప్రపంచ దేశాలు, వారి యొక్క టెండెన్సీస్ ఈ దినాల్లో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో సహా మరి రాజ్యాలను జయించేటటువంటి సామ్రాజ్య కాంక్ష అంటారు, ఎంపైర్స్ వారి కొరకు బిల్లు చేసుకోవటం, ఇది చాలా భయంకరం. దేవుని ప్రజల మీదికి దాడి చేశారు. అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం నుండి, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒక రాత్రి 185,000 మంది చనిపోవటం. ఊహించండి, ఇప్పుడు వచ్చినటువంటి పాండమిక్ స్పీడ్ పనికిరాదు దాని ముందు. ఒక రాత్రిలోనే, అంటే less than 12 hours అని చెప్పాలి, 12 గంటల కంటే తక్కువ సమయం
12 గంటలకు ఉదయం తెల్లవారు లేచేసరికి వారు 8, 9 వరకు మేలుకుని ఉన్నారు అని అనుకుందాం. ఉదయం 6 గంటలకు లేచి చూచారు వారు. కాబట్టి ఒక 10 గంటల లోపే జరిగినటువంటి సంభవం. దేవుడే వారి మీదికి కఠినమైనటువంటి తీర్పు పంపించాడు. శత్రువు మీదికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినటువంటి శత్రువు మీదికి. రంకెలేసేటప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు వింటలేదని కాదు, దేవుడు చేతకాని వాడని కాదు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కొన్నిమార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు ఇంకేమి చేయడు, వారు చెప్పేదంతా వారు చేసేదంతా సరి కరెక్టే అని కాదు. దేవుడు పనిచేసే సమయం వస్తే ఆ దండన చాలా భయంకరంగా ఉంటుంది. కనుక కొన్నిమార్లు దేవుని మౌనాన్ని మనము అర్థం చేసుకోవాలి. నూతన నిబంధనలో ఆది సంఘం మీదికి శ్రమ వచ్చింది అని మనకు తెలుసు. నూతన నిబంధనలో అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. మనకు ఒక సందేహం వస్తుంది. దేవుడు అపోస్తలులకు అద్భుతాలు చేసేటటువంటి శక్తి ఇచ్చాడు. మరి ఇటువంటి శక్తి ఇచ్చినటువంటి దేవుడు వారు తమ సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా ఈ శ్రమలను వారు ఎందుకు ఆపు చేయలేకపోయారు? దేవుడు ఎందుకు ఆ పంధాలో వారిని నడిపించలేదు? వారు తమ జీవితము ద్వారా తాను ప్రకటించినటువంటి సత్యాన్ని స్థిరపరిచి దేవుని కొరకు వారు శ్రమ పడటం లేక హతసాక్షులు అవటం దేవుని ఉద్దేశమైంది. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. గమనించండి, దేవుని మౌనాన్ని మానవుడు అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉగ్రవాదం, టెర్రరిజం ఉన్నది, అలాగే ఫండమెంటలిజం ఉన్నది. మత విధానాలు కొన్ని చాలా తీవ్రమైనటువంటి మత విధానాలు ఉంటూ ఉన్నాయి. అలాగే ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఉంటూ ఉన్నది. అలాగే పాండమిక్, లోకమంతటా వ్యాపించేటటువంటి తెగుళ్ళు, వైరసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దినాల్లో దేవుడు మరి ఇవన్నీ చూస్తూ సహా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు? మనము గత దినాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయంలో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఒక మాట, మన జీవితాల్లో మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. నేను నా ఉద్యోగం కొరకు ఎంతో వెయిట్ చేస్తూ వచ్చాను, నాకు ఇంకా జాబ్ రాలేదు, లేక నేను ఆశించినటువంటి జాబ్ నాకు రాలేదు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నేను చాలా సంవత్సరాలుగా సేమ్ క్యాడర్లో ఉన్నాను, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రమోషన్ రావటం లేదు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు విషయాలు కదలటం లేదు? తల్లిదండ్రులైన వారు తమ బిడ్డల కొరకు, వివాహాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు, లేక ఎవరి బిడ్డలు తమ వివాహాల కొరకు తాము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు నమ్మినటువంటి వారు, నా వివాహ విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వివాహమైనటువంటి వారు బిడ్డల విషయంలో సంతాన ప్రాప్తి కొరకు ఎదురు చూస్తారు. వారికి సంతానం కలగటం డిలే అవుతూ ఉన్నది, లేట్ అవుతూ ఉంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నేను ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాను, అయినా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో నేను డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లో వృధాగా ఖర్చు పెట్టను, కానీ సమస్యలు ఉన్నాయి, లేక అప్పులు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి. దేవుడు ఎందుకు తీర్చడం లేదు? ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటూ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు కదా. కొన్ని అంశాల యొక్క నెరవేర్పు కొరకు ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా అంశాలు నెరవేరటం లేదు, అన్సెటిల్డ్గానే ఉంటూ ఉన్నాయి. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు అని రకరకాల ప్రశ్నలు మనకు రావచ్చు. హబక్కూ గ్రంథంలో నుండే ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు ప్రశ్నలు రావచ్చు.
ఇంతకు మునుపు మొదటే మనం చెప్పుకున్నట్టుగా సాతానే నేరుగా నీ దగ్గరకు వచ్చి దేవుడు ప్రేమాస్వరూపి, మరి ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు ఎందుకు ఈ పరిస్థితి, ఇన్ని పరిస్థితులు రానిచ్చాడు అని చెప్పేసేసి దేవుని మీద మనకున్నటువంటి ఆ గౌరవాన్ని, ప్రేమను తగ్గించడానికి, దేవుని ప్రేమను సందేహించేటట్లు చేయటానికి సాతాను నీ ఆలోచనను వశపరుచుకునేటటువంటి అపాయం ఉంటూ ఉన్నది. జాగ్రత్త సుమ. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా. ఏమి సెలవిచ్చునో, దేవుడు ఏమి చెప్తాడు అని వెయిట్ చేయాలి. ఇది మనం చేయవలసింది, నీవు నేను చేయవలసింది. దేవుడు ఏం చెప్తాడో వెయిట్ చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు. మనకు చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా, మనకున్నటువంటి ప్రశ్నలకు దేవుడు కొన్ని మార్లు ఏం చేస్తాడంటే ప్రశ్నల ద్వారానే దేవుడు జవాబిస్తాడు. యోబుకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు ప్రశ్నల ద్వారా ఇచ్చాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబుకు దేవుడు వేసినటువంటి కొన్ని ప్రశ్నలు మనం గమనిస్తే 38వ అధ్యాయం 12-13 వచనాలు. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగ చేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ఇదే అధ్యాయం యోబు 38:33 వచనం. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఆ అధ్యాయంలో అన్ని క్వశ్చన్ మార్క్స్ కొన్నే చదువుతున్నాను నేను. 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి ఇచ్చిన వాడెవడు? 40వ వచనం. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకులు కావు కావు అంటూ ఉంటాయి. మనం కాకి గోల అని ఒక పదం వాడుతూ ఉంటాం. ఒకటే అరుస్తూ ఉంటే కాకి గోల అంటూ ఉంటాం. కానీ కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయి అని యోబు గ్రంథం ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు వారికి పక్షులకు లేకుంటే కాకి పిల్లలకు దేవుడు ఆహారం సిద్ధం చేసేవాడని. 39వ అధ్యాయములో 19-20 వచనాలు. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయినట్లు చేదువా? డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు సాచున. మనం పంపించే డ్రోన్లు మన యొక్క కమాండ్ను బట్టి పనిచేస్తాయి, కానీ డేగ దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అది ఎగురుతుంది. గమనిద్దాం, దేవుడు ఆయన కొన్ని కార్యాలు భూమి మీద ఎలవ్ చేశాడు. ఈ దినాల్లో సాతాను చాలా మార్లు విశ్వాసులైన వారి హృదయాల్లో కూడా దేవుని మీద ప్రేమ తగ్గిపోయేటట్లు చేసే కాలంలో మనం ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు అనేటటువంటి ప్రశ్నలు ఈ ఉదయకాలం మీ మనస్సుల్లో వస్తూ ఉండొచ్చు. అందుకే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. తలలు ఉంచుతామా? ప్రార్థన చేసుకుందాం. కృపామయుడు అయిన మా తండ్రి, మీరు ప్రేమస్వరూపి, మీరు శక్తి కలిగినటువంటి దేవుడు, మీరు చూచేటటువంటి దేవుడు, ప్రతి పరిస్థితి సంభవించక మునిపే ఎరిగినటువంటి దేవుడు. అయితే చాలా మార్లు మా పరిమితమైన జ్ఞానానికి ఎన్నో విషయాలు అర్థం కాలేదు. మీరు మౌనంగా ఉండటాన్ని బట్టి మేము
మా స్వంత ఆలోచనలు లేకుంటే స్వంత తీర్మానాలు, స్వంత కంక్లూజన్స్ మేము డ్రా చేసి మేము నష్టపోయిన వారు, మీ ప్రేమను శంకించినటువంటి వారు మమ్మలను క్షమించండి. మేము మీ వాక్యం వైపు చూస్తూ ఉన్నాం. మీ మౌనాన్ని మేము అర్థం చేసుకుని మమ్మల్ని మేము సరిచేసుకుని మా హృదయంలో మీ ఎడల ఉన్నటువంటి తగ్గిపోయిన ప్రేమను రెస్టోర్ చేసుకోవటానికి సహాయం దయచేయండి. ఈ ప్రాతకాల సమయంలో ఎక్కడ ఏ బిడ్డలు ఏ కుటుంబాల్లో బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. చిన్న బిడ్డలనేమి, యవనస్తులనేమి, పెద్దవారినేమి దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమను మేము అర్థం చేసుకోవటానికి కృప దయచేయండి. మీ మౌనాన్ని అపార్థం చేసుకుని మీకు దూరమయ్యేటటువంటి ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. మరొక మారు ఈ ఉదయకాలం దేవా వీక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీ దయగలిగినటువంటి హస్తములకు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మీ తోడ్పాటు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్. మీకు అందరికీ వందనాలు. మరలా రేపు ఉదయకాలం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.